కంపెనీలో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రావు. ఎందుకంటే నువ్వు ల్యాండ్ ఇచ్చావు కదా అని చెప్పి నా మొత్తం ఏమంటారు కంపెనీ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని ఎవడు పనిచేయడు. అక్కడున్న పాలసీలు, అక్కడున్న తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలు, అక్కడున్న అపోజిషన్స్, ఎందుకంటే రాజకీయాలు స్టెబిలిటీ ఉండదు తెలుసండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఓన్లీ అపోజిషన్ పార్టీలు కూడా ఎలా ఉన్నాయి, స్టాండ్గా ఉన్నాయా, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్ని అనాలిసిస్ చేశాకే ఒక్కడికి బిజినెస్ ఫండ్లో దిగుతారు. ఏ కంపెనీ కూడా పరిగెట్టుకుంటూ వచ్చి టక్కన వ్యాపారాలు పెట్టి డబ్బులు పెట్టి వ్యాపారం చేయరు. అలా చంద్రబాబు నాయుడు చెప్పే 18 లక్షల కోట్లు తీసుకొచ్చేస్తానని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరేలా ఉంటాయి. ఎందుకు మరి వీళ్ళు కూడా మీటింగ్లు పెట్టారు కదా, సిఐ మీటింగ్లు పెట్టి మరి ఎవడు మన గ్లోబల్ సమ్మిట్లు అలాంటివి కూడా పెట్టాడు కేటీఆర్ అప్పట్లో. వేల కోట్లు లక్షల కోట్లు వచ్చినాయని చెప్పారు. మరి లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు? ఎవరు రావండి అవన్నీ కూడా ఏంటంటే పేపర్ కూడిన ఆ రోజు వచ్చి మురిపించే మురుపులే ఏమైనా అంతే. అది కూడా ఏమంటారు మెట్రో స్టాండర్డ్ అనేది హైదరాబాద్లో ఉంది కాబట్టి మెట్రో స్టేషన్ ఉంది కాబట్టి మరి ఎందుకు మరి మెట్రోని ఎందుకు